హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సిరీస్ ఆఫ్ తెలంగాణ కల్చర్. సో ఇవాళ మనము ఇంపార్టెంట్ జాతరస్ ఆఫ్ తెలంగాణలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గొల్లగట్టు జాతర ఆర్ పెద్దగట్టు జాతర. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్గా మనము ఎందుకు పెద్దగట్టు జాతర అని పిలుస్తారు అనేది చూద్దాం. సో జనరల్గా ఈ ఫెస్టివల్, ఈ టెంపుల్ ఏదైతే ఉందో, సో ఈ టెంపుల్ అనేది కొండపైన ఉందన్నమాట. సో అప్పుడు ట్రెడిషనల్ వేలో సో దాన్ని పెద్దగట్టు అంటే బిగ్ హిల్ అని చెప్పేసి రిఫర్ చేసేవాళ్ళు అనమాట. సో అలా పెద్దగట్టు అనే నేమ్ అనేది వచ్చింది. ఓకే, సో గొల్లగట్టు ఎందుకు అంటారంటే, సో ఈ ఫెస్టివల్ని ప్రైమర్గా సెలబ్రేట్ చేసుకునేది యాదవ కమ్యూనిటీ. సో గొల్లలు అంటాము. ఓకే, సో గొల్ల, సో అందుకని చెప్పేసి గొల్లగట్టు అని చెప్పేసి రిఫర్ చేసేవాళ్ళు. సో అందుకే పెద్దగట్టు జాతర అంటాము, గొల్లగట్టు జాతర అని కూడా అంటాము. ఓకే, సో ఇది వచ్చేసి బైలీనియల్ ఫెస్టివల్. బైలీనియల్ ఫెస్టివల్ అంటే సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకుంటాం, వన్ టైం. ఓకే, సేమ్ లైక్ సమ్మక్క సారక్క జాతర. ఓకే, సో ఇది ఎక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే దురాజ్పల్లి విలేజ్ ఆఫ్ సూర్యాపేట్ డిస్టిక్. సో సూర్యాపేట్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్. సో జనరల్గా మన ఇండియాలో సో ఫస్ట్ సన్ రైజ్ పడేది అరుణాచల్ ప్రదేశ్, రైట్? సో అలానే తెలంగాణలో సో ఈ డిస్టిక్ ఫస్ట్ సన్ రైజ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అందుకని సూర్యాపేట్ అని చెప్పేసి పెట్టారనమాట. ఓకే, సో ఈ ఫెస్టివల్ మనం దురాజ్పల్లి విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటాం. సో అసలు ఎందుకు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరిని పూజిస్తూ? ఓకే, ఇన్ ది ఆనర్ ఆఫ్ శ్రీ లింగమంతుల స్వామి అండ్ హీ సిస్టర్ గాడెస్ చౌడమ్మ. ఓకే, సో జనరల్గా శ్రీ లింగమంతుల స్వామి ఎవరైతే ఉన్నారో ఈయనని మనము రీఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ అని అనుకుంటాం అన్నమాట. అండ్ వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో చౌడమ్మ, సో ఈవిడ సో అసోసియేటెడ్ విత్ ది గొల్ల కమ్యూనిటీ, అంటే యాదవులతో కంపెనీ అనేది ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి గొల్ల కమ్యూనిటీ ఆర్ ది ప్రైమరీ పీపుల్ హూ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ అనేది మనం 4 days జరుపుకుంటాము. ఓకే, సో మెయిన్గా ఈ ఫెస్టివల్ అనేది ఎండ్ అయ్యేది కేసారం. ఓకే, కేసారం అనేది రీజియన్ ఇన్ సూర్యాపేట్ డిస్టిక్. సో ఈ ఫెస్టివల్కి ఏంటంటే సూర్యాపేటలో ఉన్న ప్రతి ఒక్క రీజియన్ కూడా సో దే సెలబ్రేట్ ఆల్ టుగెదర్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్కి ఈ డైటీస్ అనేవి కూడా వెళ్తాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టిసిపేషన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా మాఘమాసంలో సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి యాదవాస్ ఫ్రమ్ కాశీంపేట ఎవరైతే ఉన్నారో, ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెంపుల్ పైన గోపురం ఉన్న ఏదైతే గోల్డ్ పాట్ ఉంటుందో దాన్ని డెకరేట్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే నైబర్స్ ఫ్రమ్ సూర్యాపేట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే బ్రింగ్ ది గ్రాండ్ పొజిషన్ ఆఫ్ మకరం తోరణం అనేది వీళ్ళు తీసుకుని వస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫెస్టివల్లో అందరూ ఈచ్ పార్ట్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక డిస్టింక్ట్ కష్టం ఏంటంటే వాళ్ళు జనరల్గా రిఫర్ చేస్తారు ఏంటంటే సో ఈ జాతరలో ఏదైతే ప్రసాదం ఉంటుందో సో దాన్ని కంపేర్ విత్ డాగ్స్ యాజ్ ఏ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ కింద కంపేర్ చేశారనమాట. అండ్ ఈ ఫెస్టివల్ వచ్చేసి 2nd లార్జెస్ట్ జాతర ఇన్ తెలంగాణ ఆఫ్టర్ సమ్మక్క సారక్క ఫెస్టివల్ తర్వాత. సో దిస్ ఈస్ ది 2nd లార్జెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. అండ్ దీంట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ సో మనము గొల్ల సుద్దులు యాదవ వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ అనేది చూస్తాం. ఇట్స్ ఎ నరేటివ్ పర్ఫార్మెన్స్. సో అది మనము చూస్తాం అనమాట, గొల్ల సుద్దులు. ఓకే, సో దీంట్లో వి సి డప్పు, డివోషనల్ సాంగ్స్ అన్నీ కూడా ఎంటైర్ 4 daysలో చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో జనరల్గా మనం ఈ ఫెస్టివల్ అనేది 16th century నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి విన్నాం. ఓకేనా, అండ్ ఈ ఫెస్టివల్లో 1 ఇంపార్టెంట్ సాక్రెడ్ రిచువల్ అదేంటంటే సో అదే దేవరపెట్ట, అది ఒక రిలీజియస్ బాక్స్ అన్నమాట. ఈ రిలీజియస్ బాక్స్లో 30 ఐడల్స్ ఉంటాయి.
ఈ ఐడిల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్స్ పోతురాజు అని చెప్పేసి, గంగ, ఎలమంచమ్మ, ఆకుచమ్మ. ఓకే, సో ఇవన్నీ కూడా విలేజ్ డైటీస్ అన్నమాట. సో ఆ బాక్స్ లో 30 ఐడల్స్ ఉంటాయి. సో ఆ 30 ఐడల్స్ ఒక్కొక్క విలేజ్ మొత్తం అంతా వెళ్ళి ఫైనల్ డేకి టెంపుల్ కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, సో జనరల్ గా ఫెస్టివల్ అనేది వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్రమ్ 400 years నుంచి. సో మంచి గవర్నమెంట్ సపోర్ట్ ఫండ్ కూడా ఉంది అనమాట ఈ ఫెస్టివల్ కి. ఓకే, సో ప్రైమర్ గా సెలబ్రేట్ చేసుకునేది యాదవ కమ్యూనిటీ. తర్వాత మొత్తం ఈ ఫెస్టివల్ అనేది అన్ని రీజన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. సో నియర్లీ 25 lakh ఆఫ్ పీపుల్, డివోటీస్ అనే వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారనమాట. 25 lakh డివోటీస్. సో అందుకే ఆఫ్టర్ సమ్మక్క అండ్ సారక్క తర్వాత, ఫెస్టివల్ తర్వాత, సో దిస్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ జాతర ఇన్ తెలంగాణ. Okay, so for more information please subscribe to the Sarat Chandra S Academy and also the group's channel. Thank you.